వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు అన్నదాతకు అండగా కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పినిపే విశ్వరూప్ గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, విధాన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు కలెక్టర్ ఆఫీస్కి చేరుకుని రైతులకి మద్దతుగా నిరసనగా రైతులకు మద్దతుగా వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అకాల వర్షాలకి, తుఫాన్లకి తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి మద్దతు ధరకి మరి తడిసిన ధాన్యాన్ని ఎంసీలతో నిమిత్తం లేకుండా మద్దతు ధర ఇవ్వాలన్నది ప్రధాన అంశం. ఎందుకంటే తడిసిన ధాన్యాన్ని 1000 రూపాయలకి 1100 రూపాయలకి మరి దళారులు కొనుక్కుని మరి రైతాంగాన్ని తీవ్ర నష్టానికి గురి చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి తుఫాన్లు, వర్షాలు వచ్చిన సందర్భంలో రైతాంగాన్ని నష్టపరచకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొన్ని సందర్భాన్ని ఈరోజు ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో రైతానికి పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి అది తీవ్రంగా రైతాంగాన్ని మోసం చేయటమే. మరి ఈరోజు కూడా 20 రూపాయలు కూడా రైతులకు సహాయం చేయలేదు. మరి అదేవిధంగా విద్యుత్ 15,000 కోట్ల రూపాయలని అధిక భారంగా విద్యుత్తుని మరియు ప్రజల నెత్తిన రుద్దురి యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది. మరి అదేవిధంగా సూపర్ 6లో భాగంగా మరి తల్లికి వందనం, 20 లక్షల ఉద్యోగాలు, 1,500 రూపాయలు, 18 సంవత్సరాలు నిన్న మహిళకి 1,500 రూపాయలు, ఇలాంటి అనేకమైనటువంటి ఆచరణ కాని యొక్క అమలు కాని యొక్క సంక్షేమ అవమానపరిచి ప్రజా మోసం చేయడం జరిగింది. మరి అన్నింటికీ నిరసనగా ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు దఫాలుగా మేము ఉద్యమించి నిరంతరం ప్రజల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క పార్టీగా ప్రజల యొక్క తరపున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రేపు కలెక్టర్ ఆఫీస్కి చేరుకోవాల్సింది సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు రేపు రైతుల పక్షాన వినతి పత్రం అందజేయడానికి ఆయన పిలిపించిన ప్రకారం మన అమలాపురం నియోజకవర్గం, ముఖ్యంగా మన టౌన్ నుంచి వేలాది మంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. అరాచకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మన జగన్ గారు చేసినట్టుగా ఆయన ప్రతిదీ కూడా ఏది అయితే హామీ ఇచ్చేవారో అది కూడా అది ఆ టైం ప్రకారం ఆయన ఒక బాధ్యతగా నిర్వర్తించేవారు. కానీ టీడీపీ హయాంలో వాళ్ళు చెప్పే ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఒకదాన్ని కూడా అవి అమల్లోకి తీసుకురాలేదు. దానివల్ల ప్రజలు అప్పుడు ఏదో వాళ్ళు మాటలు విని చేశారు కానీ ఇప్పుడు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు అయితే, రైతులైతే అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇప్పుడైతే మనం ఇంకా మన జగన్ గారు మళ్ళీ మనందరం కూడా మళ్ళీ మన జగన్ గారితో మన ప్రభుత్వం రావాలని కోరుకుంటూ అందరూ ఈ అడుగుజాడల్లో నడాలని రేపు కలెక్టర్ ఆఫీస్కి మన కౌన్సిలర్స్ ఏంటి అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి వినతిపత్రం అందివ్వాలని రైతుల కోసం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే.